ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. భారతీయ చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. మోహన్ లాల్ సినీ ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది. ఢిల్లీలో ఈ నెల 23న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్ ఈ పురస్కారం అందుకోనున్నారు. మోహన్ లాల్ తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1978లో తిరనోట్టం సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు. అయితే సెన్సార్ కారణాలతో ఆ సినిమా విడుదల ఆలస్యం కాగా 1980లో మంజుల్ విరంజా పూక్కల్ సినిమాతో మోహన్ లాల్ తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు.